వెల్కమ్ టు CRB9 న్యూస్. చిల్లంగి చింతల తోటలో వేంచేసియున్న శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా కార్తీక వన సమారాధన. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినాన బుధవారం ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి చిల్లంగి, కిర్లంపూడి, జగపతినగరం గ్రామాలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా అమ్మవారి అన్న ప్రసాదములు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ పెద్దలు, గ్రామస్తులు సహాయ సహకారాలతో అమ్మవారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. లైటింగ్ వస్తాడు కిలంపుడే ఆవిడ చిల్లంగి ఆవిడ జగబుల్లారం ఆవిడ సాంస్కృత ఆవిడ చల్ల అప్పగారు ఆ కనకదుర్గమ్మతల్లి అందరి కార్యక్రమానికి వందల పరుగులు వెళ్ళొచ్చారు. వారిని కుటుంబాన్ని కూడా కనకదుర్గమ్మ తల్లి గారు కాశీకాపురం ప్రదర్శిస్తున్నాం. పత్తలని సత్తుకోబడింది అలా చెల్లెలు పత్తలని సత్తుకోబడి కాశీకాపురం అందరూ కొట్టాల్సింది వచ్చింది పక్కే అక్కడ కూర్చుంటా గడ్డు సెంటిగారండి అలా చెల్లెలు చిల్లంగి గ్రామములో చింతల తోటలో చిన్నిసేవ గారు 100 రూపాయలు ఇచ్చారండి. అయ్యా చిన్నిసేవ గారు 100 రూపాయలు ఇచ్చారు. ఓకే 100 రూపాయలు